నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు వంటశాల. నేను మీ విజయాని. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. ఈరోజు నేను మీకు పాల తాలికలు ఎలా తయారు చేయాలో చూపిస్తాను. పాలు విరగకుండా, పాల తాలికలు కూడా విరగకుండా చూపిస్తాను. ఎవరైనా ఇద్దరే ఉన్నా చేసుకోవచ్చు, కొత్తగా పెళ్ళిళ్ళైన వాళ్ళు కూడా చేసుకోవచ్చు. 10 మందికి కూడా 20 మందికి పాల తాలికలు ఎలా తయారు చేసుకోవాలో ఈజీగా అర్థమైపోద్ది ఈ వీడియో చూస్తాను. మరి ఎక్కడ స్కిప్ చేయకుండా పాల తాలికలు అయితే చూసేయండి. మన వినాయకుడికి ఇష్టమైన పాల తాలికలు. ఇదిగోండి, ఇక్కడ పొడిపిండి తీసుకున్నానండి, బియ్యం పిండి. పొడిపిండి ఇష్టం లేదు అని అంటే తడిపిండి కూడా తీసుకోవచ్చు. రాత్రి బియ్యం నానబోసుకొని మార్నింగే మనకి అది బియ్యంలో వాటర్ అంతా వాడేసేసుకుని వాడిపోయిన తర్వాత పిండి పట్టేసుకుని జల్లించుకోవాలి. మెత్తగా ఉండాలి ఎప్పుడైనా సరే, అది పొడిపిండి అయినా కానీ తడిపిండి కానీ మెత్తగా ఉండాలి. ఇది కూడా చూడండి పొడిపిండే, కానీ ఒకసారి జల్లించాను అనమాట. బాగా మెత్తని జల్లుడు ఉంటుంది కదా, అందులోంచి జల్లించుకుని పక్కన పెట్టుకుంటున్నాను. ఇక్కడ సగ్గుబియ్యం నానబెట్టుకున్నానండి. అయితే ఈ సగ్గుబియ్యం ఒక గుంటగరటి నిండా సగ్గుబియ్యం తీసుకుని నానబెట్టుకున్నాను. అందులో నానిన తర్వాత అలా సగ్గుబియ్యం నానిన తర్వాత ఒక 3 స్పూన్లు సగ్గుబియ్యం తీసుకుని మిక్సీలో మెత్తగా ఇలాగా పేస్ట్ లాగా చేసేసుకుని పక్కన పెట్టుకుందాం. ఇదిగోండి, ఒక ప్యాన్ పెట్టుకున్నాను. అందులో 1 గ్లాస్ పాలు పోసుకుని 1/2 గ్లాసు వాటర్ పోసుకోవాలి. ఇదిగోండి, ఒక 1/2 గ్లాసు వాటర్ పోస్తున్నాను. పాల తాలికలకి పొడి బియ్య పిండిలో కొంచెం పాలు పోసో లేకపోతే పిండిని ఉడకబెట్టి వేస్తాం. అలా వేసిన పాల తాలికలకి పొడి బియ్య పిండి కలుపుకున్న దానికి ఇలాగ పాలలో ఉక్కించిన దానికి చాలా తేడా ఉంటుంది. నేను ఇంతకుముందు విడిగా పొడి బియ్య పిండిలోనే కలిపేసుకుని చేసేదాన్ని, కానీ దానికి దీనికి చాలా తేడా ఉందండి. ఉడికిన తర్వాత కూడా టేస్ట్లో కూడా చాలా తేడా ఉంటుంది. ఒకసారి ఇలాగా ట్రై చేయండి, చేసి చూడండి, అప్పుడు మీరే చెప్తారు చాలా బాగున్నాయి అని చెప్పి. ఇదిగోండి, పాలు ఇలాగా మరుగుతున్నాయి కదా, మరగాలండి పాలు. ఇలా చూడండి, ఇలా మరుగుతున్నాయి కదా, ఇప్పుడే మరుగుపడుతున్నాయి. అప్పుడు కొంచెం ఒక చిటికెడు సాల్ట్ వేసుకోండి. 2 నుంచి 3 స్పూన్లు షుగర్ వేసుకోండి, ఎందుకంటే చప్పగా ఉండకుండా ఉంటాయి మనకి పాల తాలికలు. ఇలాగా షుగర్ అది వేసుకున్నాక కరిగిపోయింది అనుకోండి, అప్పుడు మనం సగ్గుబియ్యం నానబెట్టుకున్న సగ్గుబియ్యం ఇలా పేస్ట్లా చేసుకున్నాక అది ఇంకా మిక్సీలో నలగలేదు, అది ఇంకా మెత్తగా నలుపుకోవాలి. ఇలా నలగకపోయినా కూడా కొంచెం పర్వాలేదు, మనకి గెంజిలాగా రావడానికి కోసం అంతే. చిక్కపడుతుంది, జిగురు వస్తుంది అనమాట. అప్పుడు ఏంటంటే మనకు పిండి వేసుకున్న తర్వాత కూడా పాల తాలికలు విరగకుండా వస్తాయి. ఇలా పాలతో కలుపుకున్నది ఇంకా రుచి కూడా బాగుంటుంది. సగ్గుబియ్యం పేస్ట్ వేసిన తర్వాత ఉడకనివ్వాలండి. కొంచెం ఉడికితేనే ఆ జిగురు అన్నది వస్తుంది మనకి. ఇదిగోండి, 1-2 నిమిషాలు ఇలా దగ్గరగా ఇలా ఉడుకుతుంది చూడండి, చిక్కగా ఉడుకుతుంది. అప్పుడు మనం పిండి వేసేసుకోవాలి, సిమ్లో పెట్టుకోవాలి. అప్పుడు కొంచెం ఇలా పిండి వేసుకుంటూ కరెక్ట్గా సరిపోద్దండి. నేను వేసిన క్వాంటిటీ ఇదంతాను. మంట అయితే సిమ్లో పెట్టాను, సిమ్లోనే ఉండాలండి. 1-2 నిమిషాలు ఇలా దగ్గర పడింది కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తాను. 5 నిమిషాలు దీని మీద మూత పెట్టేసుకుంటే ఆ వేడికి అలాగా ఉక్కుతూ ఉంటుంది అనమాట, మగ్గుద్ది, బాగుంటుంది పిండి. అప్పుడు ఈ గిన్నెలో మనం బెల్లం పాకం పట్టుకుందామండి. దానికన్నా ముందు ఏంటంటే జీడిపప్పులది వేయించేసి పెట్టుకుందాం. అందుకని 1 స్పూన్నర నెయ్యి వేస్తున్నాను. ఇందులో జీడిపప్పులు వేస్తున్నానండి. జీడిపప్పులు ఇలా పలుకు కింద తీసేసి వేస్తున్నాను. జీడిపప్పులు ఇన్ని అని కాదండి, మనకి ఇష్టం అనమాట, మనకి నచ్చినట్టు వేసుకోవచ్చు. మా చిన్నమ్మకి జీడిపప్పులు అంటే మహా ఇష్టం, అందుకే నేను కొంచెం జీడిపప్పులు ఎక్కువ వేస్తాను అనమాట. దోరగా వేయించుకుని తీసేసుకోవచ్చు. ఇదిగోండి, వేగిపోయినాయి కదా, తీసేస్తున్నాను. ఇదిగోండి, నెయ్యి కొంచెం ఉంది, అలాగే దాంతోపాటు వేసేస్తున్నాను. 1 గ్లాసు బియ్య పిండికి 1 గ్లాసు బెల్లం అనమాట. ఎందుకంటే కరెక్ట్గా అయినా తీపి ఇంకా కొంచెం కావాలంటే కొద్దిగా వేసుకోవచ్చు. 1 గ్లాసు వాటర్ వేసేస్తున్నాను. వాటర్ కొంచెం తగ్గించుకుని కూడా వేసుకోవచ్చు. నేనైతే 1 గ్లాసు వాటర్ వేసేస్తాను. ఇదిగోండి, బెల్లం కరిగిపోయి బాగా మరగాలన్నమాట, అప్పుడు బాగుంటుంది. 1 గ్లాసు బెల్లానికి 1 గ్లాసు కనుక వాటర్ పోస్తే 3 to 4 మినిట్స్ వరకు మరిగించుకోవాలి. మనకి తీగ పాకాలు జిగురు పాకాలు ఏమి రావండి, కరెక్ట్గా సరిపోతుంది 3 to 4 మినిట్స్ మరిగిస్తే. లేదు 1 గ్లాసు బెల్లానికి 1/2 గ్లాస్ అలా పోసారనుకోండి వాటర్, అప్పుడు 2 మినిట్స్ మరిగిస్తే సరిపోద్ది హై ఫ్లేమ్లో. ఓకే, ఇదిగోండి, ఇప్పుడైతే కరెక్ట్గా సరిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేస్తాను, పక్కన పెట్టేసుకుందాం. ఇదైతే చల్లారాలి. ఇదిగోండి, పిండి అయితే చల్లారిపోయింది, కొంచెం గోరువెచ్చగా ఉంది. ఇప్పుడు ఏంటంటే ఇలా మెదుపుకోవాలన్నమాట, సాఫ్ట్గా అయిపోవాలి పిండి. ఇదిగోండి, ఇలాగా చూడండి ఎంత మెత్తగా ఉందో పిండి అయితేని ఇలా ఉంటుందన్నమాట. మనం పాలతో ఇలా ఉడకబెట్టుకుంటే, అందులోనూ సగ్గుబియ్యంది మనకి పేస్ట్ చేసుకుని వేసుకున్నాం కదా, ఎక్కడ విరగకుండా చక్కగా వస్తాయండి పాల తాలికలు అయితేని. ఇవి చూడండి, ఇదిగోండి, చేత్తోనే ఇలాగ చక్కగా చేసేసుకోవచ్చండి. కానీ ఎక్కువ క్వాంటిటీలో చేసినప్పుడు ఏంటంటే మనకి టైం ఎక్కువ పడుతుందని, ఇప్పుడు జంతికలు కూడా ఉంటుంది కదా, దాంతో కూడా వేసేసుకోవచ్చు.
మీకు ఎక్కడ పగుళ్ళది ఏమీ లేకుండా చక్కగా వచ్చేస్తాయి చూడండి. ఇలాగ చేత్తోనే మీరు పీట కూడా పెట్టుకోక్కర్లేదు. లేదు అంటే ఏదైనా పళ్ళెం ఉంటుంది కదా, మీకు చూపిస్తాను ఒకసారి. ఇలాగా ప్లేట్ మీద కానీ పీట మీద కానీ చేసుకున్నాం అనుకోండి, అప్పుడు పొడి బియ్యం పిండితో చేసుకోవాలి. మనం మామూలు చేత్తో ఇలా చేసుకుంటే మన 2 చేతులతో కొద్దిగా నెయ్యి రాసుకుని చేసుకోవచ్చు. మనం ఈ ప్లేట్ మీద పొడి బియ్యం పిండి కాకుండా నెయ్యి అది రాసుకుని చేసుకుంటే అసలు జారిపోద్ది, కానీ సరిగ్గా రాదనమాట. లైట్గా మనకి చేయడానికి చెయ్యి జారకుండా ఉండడానికి మాత్రమే వేసుకోవాలి. చూడండి అసలు ఎక్కడ పగలకుండా చక్కగా వచ్చేస్తాయండి. అసలు పిండి కూడా ఎంత మృదువుగా ఉంటుందో. ఇంత పొడుగు వేసుకుంటే చాలండి. మధ్యలో ఎలాగో విరుగుతాయి కదా, సరిపోతుంది అప్పుడు మనకి. పాకం చల్లారే లోపల ఇప్పుడు పాలు పోసుకుని సగ్గుబియ్యం ఉడికించుకుందాం. ఇలా వెడల్పుగా ఉన్న ప్యాన్లో ఏంటంటే కొంచెం పాల తాలికలు అది ఉడకడానికి ఇబ్బందిగా ఉండదు. బాగా ఇరుగ్గా ఉన్న అదైతే కొంచెం విడిపోతాయి అనమాట మనం కలిపేటప్పుడు. అది చిక్కటి పాలు పోసుకోవాలండి. మొత్తం 4 గ్లాసులు పాలు పోస్తున్నానండి ఇందులో. ఇదిగోండి పాలు ఇలాగా బాగా మరుగుతున్నాయి చూడండి. ఇలా మరుగు పట్టినప్పుడు సగ్గుబియ్యం నానబెట్టుకున్నాం కదా, అవి ఇందులో వేసేసుకోవాలి. మనకి ఎప్పుడైనా సరే ఇలాంటివి ఉడికించుకున్నప్పుడు తాలికలు అవి చేసుకున్నా ఏది చేసుకున్నా కానీ సిమ్లో ఉండాలండి. సిమ్ టు మీడియం ఉండాలి. హై ఫ్లేమ్లో ఉంటే పాలన్నీ మరిగిపోతాయి, ఇందులో ఉన్న మెటీరియల్ ఉడకదన్నమాట. అందుకని సిమ్లో పెట్టుకుని ఇలా ఉడికించుకుంటే ఒక 5 నిమిషాల్లో మనకి సగ్గుబియ్యం అయితే ఉడికిపోతాయి చూడండి. ఇలా చక్కగాను ఒక 50% ఉడికితే సరిపోద్దండి. తాలికలతో పాటు మళ్ళీ ఉడుకుతాయి కదా. ఇప్పుడు తాలికలు ఇందులో వేసేసుకుందాం. ఇదిగోండి తాలికలన్నీ ఇలా తయారు చేసుకున్నానండి. ఈ లావు ఉంటేనే బాగుంటుంది అనమాట. మరీ లావుగా ఉన్న ఉడకడం టైం పడుతుంది. ఇలా ఉంటే కరెక్ట్గా సరిపోతుంది. జంతికలు కొడుకుంది కదా, ఈ హోల్స్ ఉన్నాయి చూడండి, ఈ మాత్రమైనా కరెక్ట్గా ఉండాలి. ఇంకొంచెం పెద్దవి ఉన్నా కూడా పర్వాలేదు హోల్స్ అయితేనే. స్టార్స్ లాగా అది ఉండకూడదు, ఇలా రౌండే హోల్స్ ఉండాలి. ఇందులో కూడా వేసుకుని డైరెక్ట్గా మనం పాలు మరుగుతున్న దాంట్లో వేసేసుకోవచ్చు. మీకు కొద్దిగా వేసి చూపిస్తాను, ఎందుకంటే ఇందులో కొంచెం సన్నగా వస్తుందని నేను వెయ్యను అనమాట. నాకు ఇలా చేసుకోవడమే చాలా ఈజీగా పగులు లేకుండా వచ్చేస్తాయి కాబట్టి ఏమి ఇబ్బంది అనిపించదు. మనం ఉడికించుకున్న పిండి చాలా తేడా అండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా జంతికల కొడుకులో ఇలా పిండి పెట్టేసుకుని ఇలా చూడండి ఎలా వస్తాయో. అవి డైరెక్ట్గా ఇలా స్ట్రైట్గా పట్టుకుని వేసుకుంటే పొడవుగా వస్తాయి. ఇలా వేసుకుని ఇలా వేసేసుకున్నా సరే, డైరెక్ట్గా ఇలా వేసామనుకోండి ఒకటి చోటన పడుతుంది. మనం ఇలా వేసిన తర్వాత తీయడం కొంచెం ఇబ్బంది అవుద్ది. చూడండి ఇలా కొంచెం ఇంత పొడుగు వచ్చాక ఇలా వేసేసుకోవాలి, సరిపోతుందండి. ఇలా ఇంత పొడుగు వస్తే చాలు. ఇలా వేసేసుకోవాలి. కొద్దిగా చూడండి కానీ సన్నగా వస్తాయి అన్నమాట. ఇలాగా కట్ చేసేసి సన్నగా వస్తున్నాయి చూడండి. అందుకని నేను దీంతో చేత్తోనే చేసేసుకుంటాను అనమాట. ఇది జంతికల కొడుకులో పిండి కొంచెం లాస్ట్లో కింద ఉండిపోద్ది కదా, ఆ పిండి ఇలా ఉంచేస్తానండి. 1 స్పూన్ పిండి ఇది మనం వాటర్లో కలుపుకుని వేసుకోవాలి. ఈ తాలికల్ని ఇలాగా వేసేసుకోవాలి, కదపకూడదు. కొద్దిసేపు వేసేసుకుని కదపకూడదు. ఒక 2 నిమిషాలు అలాగే వదిలేద్దాం. సిమ్లోనే జాయిగా ఉడకనిద్దాం. ఈ పిండి మిగిల్చాం కదా, ఆ పిండిని ఇలాగా కలిపేసుకోవాలి. ఎందుకంటే పాల తాలికలు చిక్కబడ్డానికి అనమాట, పలచగా ఉండకుండాను. ఎక్కువ కలిపిన అవసరం లేదండి. మనం కరెక్ట్గా చేసుకున్నామంటే 1 స్పూన్ కలుపుకోవచ్చు అంతే. లేదంటే మరీ చిక్కగా అయిపోతుంది. కలిపేసుకుని ఉండలు లేకుండా పక్కన పెట్టుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టాం కదా, ఉడుకుతుంది కదండి. ఉడుకుతున్నప్పుడు మీరు ఇలా ఇది పట్టుకుని ఉన్నది కాబట్టి ఓకే, లేదా ఏదైనా క్లాత్ తీసుకునైనా సరే ఇలాగా రౌండ్గా ఇలాగా కదపండి. ఇలా కదిపితే ఏంటంటే అవి విరగకుండా చక్కగా కింద అడుగు కూడా అంటుకోదనమాట. పాలు కూడా చిక్కబడతా ఉంటాయి కదా మనకి, అప్పుడు ఏంటంటే అడుగు అంటుకునే అవకాశం ఉంటుంది. అందుకు ఇలాగా కలపండి. మనం గరిటెలు అవి పెట్టేసి ఎక్కువ కలిపేసామనుకోండి, అప్పుడు ఏమవుద్దంటే ఇరిగిపోతాయి పాల తాలికలన్నీ. అలా విరగకూడదు ఎక్కువగాను. ఇలాగా ఒక్కొక్కసారి మధ్యలో కలుపుకుంటూ ఉండండి, ఇలా అనుకుంటూ ఉండండి అంతే. చక్కగా ఉడుకుతూ ఉంటాయి. ఇలా ఉడకనిద్దాం. ఇంకొకసారి ఇలా కలుపుకుందాము. ఎందుకంటే అడుగది అంటుకోకుండా ఉండడానికి ఇన్నిసార్లు అనమాట. మనం గరిటె పెడితే ఇడిపోతుందని. ఇప్పుడు ఏం చేస్తా అంటే ఒకసారి పాల తాలికలు మీకు ఒకసారి కట్ చేసి చూపిస్తాను. ఆల్రెడీ ఉడికిపోయినాయండి. చూడండి ఇలా అనగానే కట్ అయిపోవాలి. ఇది చూసారా ఎంత చక్కగా కట్ అయిపోతున్నాయో, లేదంటే గట్టిగా ఉంటాయి అన్నమాట. ఇలా చూడండి. ఇప్పుడు ఇదైతే ఉడికిపోయింది, కలుపుకున్నాం కదా బియ్యం పిండిది, అది ఇందులో వేసేసుకుందాం. ఒకే చోటన వేయకండి, కొద్దిగానే వేసుకోవాలి. ఎక్కువ వేస్తే ఇంకా చిక్కబడిపోద్ది. ఎందుకంటే మన కొలతలు కరెక్ట్గా ఇది సరిపోతుంది అనమాట. చూడండి మళ్ళీ ఒకసారి ఇలాగా కలుపుతున్నాను. ఈ పిండి వేసిన తర్వాత 1 నిమిషం ఉడకాలండి. ఇందులో ఇలాచీ పౌడర్ కూడా వేసేస్తున్నాను. మనం వేయించుకుని పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసేసుకుని స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నానండి. ఎందుకంటే మనకి ఆల్రెడీ పాకం అయితే చల్లారిపోయింది.
ఇదిగోండి ఈ పాకం కూడా వేసేసుకుంటున్నాను ఇందులో నలకలది ఏమీ లేవండి, అందుకనే నేను ఇంకా వడబోయట్లేదు. ఆల్రెడీ చూశాను అనమాట. పాకం అయితే మొత్తం చల్లారిపోయింది. మనం వేడిగా ఉన్నప్పుడు పోసుకున్నాం అనుకోండి, అది మొత్తం ఏమవుద్దంటే ఇరిగిపోతుంది అనమాట తొందరగా. ఏదో ఒక్కటే వేడిగా ఉండాలి. ఓకే, సరిపోతుంది. 1 నిమిషం ఆగి అప్పుడు మళ్ళీ కలుపుకుందాము. పాల తాలికలు అయితే ఎంత చక్కగా వచ్చేసాయో, మనకి ప్రసాదానికి వినాయకుడికి పెట్టడానికి రెడీ అయిపోయినాయి. పాల తాలికలు బెల్లం తాలికలు అని కూడా అంటారు. పాల తాలికలు అయితే ఇలా పాలు పోసి చేస్తారండి. బెల్లం తాలికలు అయితే బెల్లం మాత్రమే వేస్తారు, పాలు వేయరు. అవునో కాదో నా కామెంట్లో అయితే తెలియచేయండి. అయితే మన వరసిద్ధి వినాయకుడికి పాల తాలికలు అయితే రెడీ అయిపోయినాయి కదా నైవేద్యం పెట్టడానికి. మరి ఇంకెందుకు ఆలస్యం, మరి మీకు కూడా నచ్చిందా? నచ్చినట్లయితే ఈ పాల తాలికలు చేయడం ఏమంటే ఒక్కసారి ఇలా చేసి చూడండి, ఎంత బాగా కుదురుతుందో ఖచ్చితంగా నేను చెప్తాను. మీరే కామెంట్స్లో చాలా బాగా వచ్చేయండి, వినాయక చవితికి మీరు చెప్పినట్టు చేస్తామని చెప్పి కామెంట్ పెట్టకపోతే నన్ను అడగండి. ఓకేనా? మీరు ఎలా చేస్తారో కామెంట్లో అయితే నాకు తెలియచేయండి. కనుక నచ్చిందంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఉంటుంది, అది కూడా క్లిక్ చేశారంటే మా వీడియోస్ అన్ని నోటిఫికేషన్ వస్తాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, మళ్ళీ వచ్చే వీడియోలో ఒక మంచి రెసిపీతో పాటు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.